వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పేపర్లో పేపర్ 2 యొక్క సిలబస్ను మనం చూస్తూ ఆ సిలబస్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ అనేది ఏ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ చదవాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే పేపర్ 2లో ఏమున్నాయంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ మూడింటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏపీఎస్ యొక్క ప్యాటర్న్ అనేది ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్ బేస్డ్ కానీ, అసెషన్ రీజనింగ్ బేస్డ్ కానీ, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ కానీ, కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ కానీ ఈ విధంగా అడుగుతున్నాడు. సో ఆ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మన ప్రిపరేషన్ విధానం కూడా చాలా బాగా ముందుకి కొనసాగాలి. అండ్ నెక్స్ట్ మన జేకే ఎక్సలెన్స్ అకాడమీలో ఈ యొక్క పేపర్ 2 అండ్ పేపర్ 1 రెండింటికి సంబంధించి మనం ఒక కోర్స్ అనేది ఇస్తున్నాం. దానిలో శాంపిల్ పీడిఎఫ్ అనేది కూడా అవైలబుల్లో ఉంది యాప్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్ చూసుకుంటే డిగ్రీ స్టాండర్డ్ అండ్ బిఎడ్ స్టాండర్డ్ లెవెల్లో ఇక్కడ మన క్వశ్చన్స్ అనేవి వచ్చే పొజిషన్ ఉంది. అయితే ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టాపిక్, దీనిలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిలాసాఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫిలాసఫీ గురించి మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దీనిలో ఐడియలిజం, నేచురలిజం, ప్రాగ్మటిజం, రియలిజం, ఎక్స్టెన్షనలిజం ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత గాంధీ, ఠాగూర్, అరబిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వీరందరి గురించి చదవాలి. అండ్ సోషలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్, ఇది కూడా ఎడ్యుకేషన్ అండ్ వేకర్ సెక్షన్ అండ్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా దీనిలో కల్చరల్ ఎడ్యుకేషన్ అవన్నీ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ, దీనిలో ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది మనం చదవాల్సి ఉంటుంది, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. అండ్ నెక్స్ట్ వన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో పెరుగుదల వికాసం గురించి మనం ఇక్కడ టోటల్గా చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెర్నింగ్, అభ్యసనం గురించి, దాని థియరీల గురించి మనం ఇక్కడ చదవాలి. తర్వాత దీనిలో అప్లికేషన్స్ ఫర్ ది క్లాస్ రూమ్ టీచింగ్, ఇంతవరకు కూడా మనం టీచింగ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత మోటివేషన్ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ అసెస్మెంట్ అండ్ వైయక్తిక భేదాలకు సంబంధించి ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది. ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మూర్తిపత్వం గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్ అనేది ఇది ఫస్ట్ పేపర్లో కూడా ఉంది, సెకండ్ పేపర్లో కూడా ఉంది. మీన్, మీడియన్, మోడ్తో పాటు సెంట్రల్ టెండెన్సీ, వేరియబిలిటీ, కోరిలేషన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ పేపర్లో 7 to 8 బిట్స్ అనేది వస్తాయి. ఈ సెకండ్ పేపర్లో స్టాటిస్టిక్స్ అనేది 10 to 12 బిట్స్ వరకు వస్తాయి. సో రెండింటి దగ్గర యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దీనిలో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మోరల్ ఎడ్యుకేషన్, నేషనల్ అండ్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సోషియాలజీ అండ్ కల్చరల్ డిసడ్వాంటేజెస్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏవేవి ఉన్నాయి. తర్వాత రికమెండేషన్ ఆఫ్ కమిషన్స్ అండ్ కమిటీస్, ఇవి కూడా మనకి ప్రెస్పెక్ట్ ఎడ్యుకేషన్లో వస్తాయి. ఇవి కూడా ఇవన్నీ కూడా మనం ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం చదవాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ సిలబస్. అయితే ఇప్పుడు ఈ సిలబస్కి మనం కరెంట్ అప్డేట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ చదివితే మోర్ ఎఫెక్టివ్గా మనకి మంచి స్కోర్ తెచ్చుకునే పొజిషన్ ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటి చూద్దాం. కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఏఐ ఎట్ ఐఐఎం అహ్మదాబాద్. ఐఐఎం అహ్మదాబాద్లో కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఇంకా ఎంఓయు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ జరిగింది. అయితే ఈ స్కూల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది డెవలప్ చేయడానికి ఈ స్కూల్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఐఐఎం అహ్మదాబాద్ మీన్స్ గుజరాత్లో ఏర్పాటు చేశారు. అయితే ఇక ఎంఓయు అనేది ఎవరి మధ్య జరిగింది? యూనియన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ మరియు శ్రీ వినయ్ క్వాత్రా మధ్య, వీళ్ళిద్దరి మధ్య ఈ ఎంఓయు అనేది జరగడం జరిగింది. అయితే ఈ యొక్క కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఏ అనేది వాళ్ళ యొక్క ఐఐఎం యొక్క పూర్వ విద్యార్థులే చంద్రికా కుమార్ కృష్ణమూర్తి టాండన్ మరియు రంజన్ టాండన్, వీళ్ళిద్దరూ 100 కోట్ల విరాళాలతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఐఐఎం అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ ఇది ఎవరి మధ్య ఎంఓయు జరిగింది అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ మరియు వినయ్ క్వాత్రా మధ్య. దీనిని ఎవరు ఏర్పాటు చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థులైన చంద్రికా కృష్ణమూర్తి టాండన్ మరియు రంజన్ టాండన్ ఏర్పాటు చేశారు. దీన్ని ఎన్ని కోట్లతో ఏర్పాటు చేశారు? 100 కోట్ల విరాళంతో ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా ఓ క్వశ్చన్ని ఈ విధంగా కరెంట్ అప్డేట్స్ని మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇది ఒక డైరెక్ట్ టాపిక్ ఏమంది. సమ్మిళిత విద్యా సదస్సు అనేది 2026లో జరిగింది. ఇది 3 రోజుల సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్ అనేది ఇనాగ్రేట్ చేశారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? వికసిత్ భారత్
విజన్ సాధించడంలో సమ్మిళిత మరియు సామాన్యమైన విద్య కీలకమని ఈ సదస్సు అనేది ఉద్ఘాటించింది. సో దిస్ ఈజ్ ఫర్ ది లక్ష్యం అన్నమాట. తర్వాత సహాయ సాంకేతిక ఎవరి గురించి అంటే ఈ యొక్క సమ్మిళిత విద్య అనేది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసము సరికొత్త సాంకేతిక పరికరాలను ప్రదర్శించే ప్రదర్శన. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఈ సదస్సుని ఆర్గనైజ్ చేశారు. అయితే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే సమ్మిళిత విద్యా సదస్సు అనేది 2026 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎన్ని రోజులు జరిగింది? 3 రోజులు జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? వికసిత్ భారత్ విజన్ సాధించడం అనేది దీని యొక్క మెయిన్ లక్ష్యం. దీని ఏ సాంకేతికత అనేది ఎవరి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఈ సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్ని రకాలుగా క్వశ్చన్ ని మనకి అడగాల్సిన పొజిషన్ వచ్చేది కాబట్టి ఆ విధంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వన్, 55 లిటరరీ వర్క్స్ ఇన్ క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్ రిలీజ్డ్. 55 సాహిత్య రచనలను విడుదల చేశారు. ఇది మనకి ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. 55 సాహిత్య రచనలు అనేది న్యూఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్, ఇతనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు మనకి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రచనలు అనేవి తమిళము, ఒడియా మరియు మలయాళము, తెలుగు, కన్నడ మరియు ఇతర భారతీయ సాంకేతిక భాషల్లో ఉన్నాయి. అయితే ఈ 55 సాహిత్య రచనల్లో 41 సాహిత్య రచనలు అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ది క్లాసికల్ లాంగ్వేజెస్ వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అనేది ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ కింద ఏర్పాటు చేయబడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నమాట. వీళ్ళు ఈ యొక్క 41 బుక్స్ ని దీనిలో 55 సాహిత్య రచనలో 41 బుక్స్ ని వీళ్ళే పబ్లిష్ చేయడం, డెవలప్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఎక్కడ ఉంది? ఇది ఒకసారి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మైసూర్లో ఉంది ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా అడిగాడు. 1969 జూలై 15 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతాడంటే 55 లిటరరీ వర్క్స్ సాహిత్య రచనలు న్యూఢిల్లీలో ఎవరు విడుదల చేశారు? విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు. నెక్స్ట్ ఏ భాషలో ఉన్నాయి? తమిళం, ఒడియా, మలయాళం, తెలుగు, కన్నడ. సో ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ దీనిలో 41 బుక్స్ ని ఎవరు రిలీజ్ చేశారు? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ వీళ్ళు ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కరెంట్ అప్డేట్ అనేది అప్డేట్ చేసుకోవడం ద్వారా మన యొక్క సిలబస్ అనేది చదువుతూ కరెంట్ అప్డేట్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్తే హై స్కోర్ అనేది పేపర్ 2లో మనం సాధించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ ద్వారా మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 టోటల్ కోర్స్ అనేది ఒక పేపర్ 1, పేపర్ 2 కోర్స్ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఓన్లీ పేపర్ 2 కోర్స్ కూడా ఉంది. అయితే దీని యొక్క స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ప్రెజెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత May 1 ఆన్వర్డ్స్ వీడియో క్లాస్ అనేది మీ ముందుకు వస్తాయి. సో ఈ సోర్స్ అనేది టోటల్గా అకాడమీ బుక్స్, అథెంటిక్ ఆథర్ బుక్స్ నుండి మనం తయారు చేసి ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్గా వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుండి కూడా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్మార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్స్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని బాగా చదివితే మంచి స్కోర్ అనేది వస్తుంది. ఈ సోర్సెస్ అన్ని కూడా ఎన్సీఆర్టీ బుక్స్, అకాడమీ బుక్స్, అథెంటిక్ ఆథర్ బుక్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వీటి ద్వారా మనకి తయారు చేసేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ ప్లే స్టోర్ ద్వారా జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. బోత్ ఫస్ట్ పేపర్ టోటల్ HWO అనేది టోటల్ కోర్సు ఉంది, ఓన్లీ సెకండ్ పేపర్ కోర్సు ఉంది. అదేవిధంగా జనరల్ స్టడీస్ ఓన్లీ కోర్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ యొక్క 1 layer క్వశ్చన్స్ మరియు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అండ్ సమ్ అదర్ జనరల్ స్టడీస్ సంబంధించి క్వశ్చన్స్ ఇటువంటివన్నీ కూడా మీకు రోజు అందించడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ దట్. అండ్ యూట్యూబ్ ఛానల్ మనది ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు అప్డేట్స్ అనేవి కూడా అవైలబుల్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.